ఇంగ్లాండ్తో జరిగిన రెండో టెస్టులో భారత్ జట్టు అద్భుత విజయం సాధించడంతో సిరీస్ ఇప్పుడు రసకందాయంలో పడింది. 2 టెస్టులు పూర్తవగా ఇంకా 3 టెస్టులు మిగిలి ఉన్న నేపథ్యంలో గెలిపే లక్ష్యంగా భారత్, ఇంగ్లాండ్ జట్లు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. 10 రోజుల వరకు విరామం దొరకడం వల్ల ఇంగ్లాండ్ జట్టు దుబాయ్ వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులతో అక్కడ కొద్ది రోజుల పాటు కాలక్షేపం చేసి సుదీర్ఘంగా ప్రాక్టీస్ చేసి నేరుగా రాజ్కోట్లో అడుగు పెడుతుంది. మరోపక్క భారత్ జట్టు 3వ టెస్టులో కూడా గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. టీమిండియా మేనేజ్మెంట్ తుది జట్టు కూర్పు కోసం కసరత్తులు చేస్తుండగా ఆటగాళ్లు మాత్రం తమ అత్యుత్తమ ప్రదర్శన చేయడం కోసం సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ భారత్ జట్టు తిరిగి పుంజుకున్న తీరును అభినందిస్తూనే 3వ టెస్టులో వారు గెలవాలంటే ఏం చేయాలో చెప్పుకొచ్చాడు. స్టోక్స్ ఏమన్నాడంటే, 2వ టెస్ట్ మ్యాచ్లో భారత్ జట్టు టాస్ గెలిచి ఆ స్థాయిలో బ్యాటింగ్ చేసినప్పుడు మేము కూడా అదే స్థాయిలో బ్యాటింగ్ చేయగలమన్న నమ్మకం మాకు కలిగింది. కానీ మా అంచనాలను తలకిందులు చేశాడు భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. స్పిన్నర్లకు బాగా అనుకూలించే విశాఖపట్నం వేదికపై బుమ్రా నిజంగా నిప్పులు చెరిగాడు. అసాధారణ రీతిలో బౌలింగ్ చేసి మా బ్యాట్స్మెన్ ను ముప్పుతిప్పలు పెట్టాడు. అసలు ఏమాత్రం జీవం లేని పిచ్ నుంచి అసాధారణ రీతిలో ఫలితాన్ని రాబట్టాడు. స్పిన్ బౌలర్లకు స్వర్గధామమైన పిచ్ మీద ఏకంగా 9 మంది వికెట్లు తీసి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. 3వ టెస్టులో కూడా అతన్ని తక్కువ అంచనా వేస్తే మా జట్టు మరోసారి మూల్యం చెల్లించుకోక తప్పదు. కాబట్టి అతన్ని ఎదుర్కోవడానికి మేము ప్రణాళికలను రూపొందిస్తున్నాం. ఆ విషయంలో నాకంటే ముందుగానే మా ఆటగాళ్లు రంగంలోకి దూకి వ్యూహరచన చేస్తున్నారు. బుమ్రాను కట్టడి చేస్తేనే మాకు విజయం దక్కుతుంది అని స్టోక్స్ పేర్కొన్నాడు.